యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు మన శ్రీనివాస్ గారి చొరవతోటి ఈ రోజున ఇక్కడ ఈ మేడే ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. నన్ను తాతయ్య గారిని ఈ రోజున ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మీ అందరికీ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటూ చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రపంచ కార్మిక దినోత్సవం ఎప్పుడైతే 200 ఏళ్ల క్రితం ఎప్పుడైతే ఈ ప్రపంచంలో, యూరప్లో, అమెరికాలో ఈ పారిశ్రామిక విప్లవం అనేది మరి మొదలైందో ఆ రోజు నుంచి కూడా ఈ పారిశ్రామిక విప్లవం కారణంగా మరి ప్రత్యేకించి వచ్చినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, అంటే కార్మికులకి సరైనటువంటి వస్తువులు లేకపోవటం, పని గంటలు సరిగా ఉండలేకపోవటం, వారి యొక్క శ్రేయస్సు అనేది చూడలేకపోవటం అనేటటువంటి పరిస్థితుల్లో మరి అమెరికాలో ఇది మొట్టమొదటిగా కార్మికులకి మరి ప్రయోజనం చేకూరాలా అనేటటువంటి ఉద్దేశంతో ఆనాటి ఉద్యమకారులు ఉద్యమించినటువంటి ఫలితంగా అనేకమైనటువంటి చట్టాలు వచ్చినాయి. అనేక రకాలుగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్మికులు అనేటటువంటి వాళ్ళు ఒక సంఘటితంగా మరి ఉండి వాళ్ళ యొక్క ప్రయోజనాలు సాధించుకోవటం అనేటటువంటి ప్రపంచ కార్మికులారా ఏకండి అనేటటువంటి నినాదం ఎంతమందితో ఉత్తేజాన్ని రోజున పుట్టపల్లి సుబ్బరయ్య గారి మరి పటం అక్కడ ఆయన యొక్క చిత్రపటం సాక్షిగా ఈ రోజున జరుపుతూ ఉన్నాం. అలాంటి మహనీయులు ఎందరో ఈ రోజున అటు రైతు కూలీలకు కానీ మరి కార్మికులకు కానీ అనేకమైనటువంటి ప్రయోజనాల్ని మరి ఉద్యమాల ద్వారా సాధించి పెట్టారు. వీటన్నిటినీ కూడా ఇలాంటి మేడే ఉత్సవం రోజున స్మరించుకోవడం అనేటువంటిది అవసరం మనందరికీ కూడా. ఎందుకంటే ఇంకా కొత్త పుంతలు దొక్కుతూ ఉంది ప్రపంచం. అనేక రకాలుగా కొత్త సాంకేతికమైనటువంటి యుగంలోకి ముందుకు వెళ్తూ ఉంది. ఇదే సందర్భంలో మరి కొన్ని ఉద్యోగాలని కోల్పోతూ ఉన్నాం, కొత్త ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. మరి వాటిని అందుకోవటానికి కూడా మనం తయారు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రకంగా మన యొక్క ఆలోచనలన్నీ కూడా మరి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన భవిష్యత్తు రీత్యా ఇప్పటి వరకు సాంప్రదాయకంగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ పోయి కొత్త ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి. అవి ఏ రకంగా వాటిని కూడా పొందాలి అనేటటువంటిది అటు అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అనేది తెలియజేస్తూ, మేడే సందర్భంగా చిల్లకల్లు ఆటో వర్కర్స్ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున అందరికీ కూడా నమస్కారం.